సంబంధం లేనిది అప్పటికే అడిగాను. ఇగో మీరు 11,700 రూపాయలు వచ్చి మార్కెట్ రోజు చేస్తానని అడిగారు కదా, ఇప్పటికి ఏమైనా మీరు కొన్నారా? లేదు మీ ఏజెన్సీ కానీ మీరు అప్పచెప్పారా? ఎవరి ద్వారా ఇది పంచాయతీ చేస్తున్నారు అక్కడ అడిగితే దానికి సమానం లేదు. అసలు విషయం పక్కన పెడతారు, ఇంకో విషయంతో మాడతారు. లేకపోతే ఆవు కథలాగా వచ్చి గత ప్రవృత్తి ఇది అది అని చెప్పి ఈ కథ చెప్పి కాలయాపన చేస్తారు అడిగితే. ఇది రైతుల సమస్య చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకా అయిపోయిందా మీ తాలూకు ఆలోచన? ఎందుకంటే ఇది రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించిన ఇష్యూ. రైతే వెన్నెముక్క దేశానికనే నాడుతో ఉన్న సమస్య. ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇవాళ చెప్పండి. ఎస్, మీరు చెప్తున్నారు, అడుగుతున్నాను. మేమున్న 5 సంవత్సరాల్లో ఏ రోజైనా సరే చెరుకు రైతులు వచ్చి కాల్చుకున్న పరిస్థితి వచ్చిందా? ఏ రోజైనా సరే మార్కెట్ యార్డ్లో వచ్చి పిచ్చి రైతుల సమస్య వచ్చిందా? పొగాకు రైతుల సమస్య వచ్చిందా? వస్తే మేము ఇంటర్వెన్స్ అయ్యి మేము చేస్తాం కార్యక్రమాలు. అది కరోనా టైం వచ్చినప్పుడే అరళికి మొత్తం పోతే తీసుకుని ఈ టైంలో కాదు చేసాం. అవసరం వచ్చినప్పుడైనా వెళ్తారు నాయకులు తప్ప అవసరం లేనప్పుడు ఎందుకు వెళ్తారు? అవసరం వస్తే వెళ్తారు, అవసరం లేనప్పుడు ఎందుకు వెళ్తారండి? ఏటి సంక్రాంతి అవుతా సినిమా ఏంటి సంక్రాంతి రావడానికి? ఏటి దేనికి ఇష్యూ చెప్పకుండా సంక్రాంతి అవుతాండి ఏడు వస్తారని ఆయన అడుగుతుంది వచ్చి రైతుల గురించి, నువ్వు అడుగుతుంది వచ్చి దేని గురించి? నువ్వు పార్టీ గురించి. నువ్వు అడుగుతుంది నేను పార్టీ గురించా, మా పార్టీ గురించా? నీ దేని గురించి అడుగుతున్నావు? వస్తాం అవసరమైన దగ్గరికి. మన గుంటూరు వెళ్ళారు కదా, నేను కడప వెళ్ళారు కదా, ఏంటి మనం మేము వచ్చి చూడమని వెళ్ళాం కదా. అలాగే ఇంకెక్కడికి అవసరం అయితే అక్కడికి వెళ్తాం, తప్పదు. మా బాధ్యత అది. ఓ ప్రతిపక్షంగా ఆ బాధ్యత చేసి తీరాలి. తీరకపోతే రాజకీయ పార్టీ కాదు. వస్తారు. మా పార్టీలో మేము తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం. అది మేము డిసైడ్ చేసుకుంటాం. అది మా పార్టీ కార్యక్రమం వేరు, ప్రజల కార్యక్రమం వేరు. ప్రజల అకాల వర్షాలు, అకాల ఇవి కరువులు, కాటకాలు, వాటికి పార్టీకి సంబంధం. అదే ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వచ్చినా సీజనల్గా దానికి అటెండ్ అవ్వాల్సిందే. ఒక రాజకీయ పార్టీకి బాధ్యత, రాజకీయ పార్టీగా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇన్సిడెంట్కి వచ్చి ఆ పార్టీ ఆ ప్రాంతంలో నాయకులా, లేకపోతే జిల్లాల నాయకులా, లేకపోతే అగ్ర నాయకులా అనేది డిసైడ్ చేసుకుని వెళ్తుంటాం. అది చేయాలి. చేయకపోతే రాజకీయ పార్టీ కాదు, రాజకీయ పార్టీ బాధ్యత. ఆ బాధ్యత నెరవేరుస్తున్నాం మేము, అంతే. క్వార్టర్ ఏంటి? సరే ఆయన ఉన్నప్పుడు చెప్తే బాగుండేది. అది ఆయన ఉన్నప్పుడు అందరూ అదే అనేవారు, క్వార్టర్ ఉంది అని. ఈయన కూడా క్వార్టర్లో ప్రథములు అనేవారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి ఇంకోటి ఏంటి అలాగా? సరే, ఇవన్నీ కూడా అంటుంటారు పోతుంటారు. అవన్నీ కూడా నేను అలాంటి వాటికి నేను సమాధానం చెప్పడం. ఐఎమ్ నాట్ రెస్పాండింగ్ లైక్ దిస్ ఇలాంటి ఇష్యూలకి నేను అవును. అందుకేంటంటున్నావు? జీఎంసీ ఏమైంది? ఉంది కదా. ఆయన మాట్లాడినా నువ్వు మాట్లాడుతున్నావు. ఏది కరెక్ట్ ఇద్దరులో నాకు తెలియదు, మీరు చెప్పండి. నేను తరలించారు వెళ్ళారు అనేది తరలించడం అంటే
పట్టుకొని తీసుకెళ్ళడం. వెళ్ళడం అంటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళడం. రెండిట్లో అదే ఎన్నిట్లో ఏదో ఏమి చూపెట్టారు టీవీలో ఏమి చూపెట్టారు మీరు? బస్సు ఎక్కి తీసుకెళ్ళారా లేకపోతే ఫ్లైట్ ఎక్కి వెళ్ళారా? అది కాదు. ఇంకోటి ఏంటంటే ఏదేమైనా సరే ఒక మంచి ఆలోచన ఉంది.